హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పప్పులేమి నానబెట్టకుండా చేసుకునే ఇడ్లీలు అప్పటికప్పుడు చేసుకోవాలంటే సింపుల్గా ఇడ్లీలు ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. బొరుగులతో చేసుకునే ఇడ్లీలను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. 1.5 కప్ ఇడ్లీ రవ్వ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బొరుగులు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోండి. కేవలం 10 నిమిషాలు మాత్రమే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న బొరుగుల్లో నుంచి చేత్తో నీళ్ళన్నీ ఇలా పిండుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వలో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఇడ్లీ రవ్వను కూడా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసిన తర్వాత దీని మీద కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఇడ్లీ పాత్రలకు నూనె అప్లై చేసుకున్న దీనికి ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఇందులో వేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మరీ పల్చగా చేసుకోవద్దు. ఇలా తయారు చేసుకున్న దీన్ని ఒక్కొక్క గరిట వేసుకోండి. అలాగే మిగతా పాత్రలలో అన్నిటిలో వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకోండి. ఇడ్లీ స్టాండ్ను అందులో పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మూత మూసుకొని కుక్కర్కి వెయిట్ మాత్రం పెట్టుకోవద్దు. పెట్టినట్లయితే ఇడ్లీలు గట్టిగా వస్తాయి. కుక్కర్కి ఆవిరి వచ్చిన 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా తయారైన ఇడ్లీలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పచ్చడితో సాంబార్తో సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. బొరుగులతో చేసిన ఈ ఇడ్లీలైనా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి. ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూడండి. బొరుగులతో చేసుకునే ఈ ఇడ్లీలు మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.